జగన్ టైంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పరిహారాలు ఇచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ అలా ఇవ్వని వాళ్ళ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం స్పందించాల్సి కూడా వచ్చింది. అయితే అందులో ప్రధానంగా కనబడినటువంటి ఏంటంటే ఏదైతే కౌలు రైతులకి కార్డులు. జగన్ అప్పటికి కన్విన్స్ చేస్తా 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసే పద్ధతిలో అంటే గనక మీ కౌలుకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి తీసుకొచ్చాడు. బట్ చాలామంది ఒప్పుకోలేదు. 2-3 లక్షల మంది మాత్రం ఒప్పుకున్నట్టున్నారు. తర్వాత మేము అధికారం అప్పుడు వాళ్ళకి తలా ₹1,00,000 పరిహారం ఇచ్చి అట్లా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి అనేక ప్రదేశాల్లో మీటింగులు పెట్టారు పవన్ కళ్యాణ్. మేము అధికారంలోకి వస్తే రైతుకు న్యాయం చేస్తాం, కౌలు రైతులందరికీ ఖచ్చితంగా డబ్బులు పడేలా చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు పవన్ కళ్యాణ్కి తెలియలేదా? 2 ఏళ్లలో ఏకంగా 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. సాక్షి ప్రతిదినం గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది అన్నట్టు. ఇందులో పరిహారాలు ఎవరికి ఇవ్వట్లేదు కౌలు రైతులకి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితో ఒకటి మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని గత ఖరీఫ్లో మొక్కజొన్న శనగ సాగు చేశాడు. పెట్టుబడి కోసం 4 తులాల బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవబెట్టాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి మద్దతు ధరలకు పెట్టుబడి కూడా రాలేదు. అప్పులు 5 లక్షలకు చేరడం కావడంతో ఒత్తిడి భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నాడు సురేష్ భార్య సునీత కన్నింటి పర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెప్తోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి అని బాబు అంటూ కాళ్ళ వేళ్ళ పడినా పట్టించుకోవటం లేదని వాపోయింది అన్నట్టు. ఇట్లాగే పిల్లలతో కలిసి కూలీతో బతుకుతున్నాను. మరొక మహిళ కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గానికి సంబంధించి అట్లాగే భూములు అమ్ముకుంటున్న అన్నదాతలకు సంబంధించింది, వేరుశెనక్కి దూరమైన పల్లెలకు సంబంధించినటువంటిది. ఇట్లా ఒక ఫుల్ పేజీ వార్తని రాసుకొచ్చింది సాక్షి.